ఇక వరంగల్ మెడికో సూసైడ్ కేసును చిన్న కేసుగా ప్రభుత్వం చూపిస్తోందంటూ బండి సంజయ్ ఆరోపించారు. ఇది ర్యాగింగ్ అండ్ లవ్ జిహాద్ కేసని విమర్శలు చేశారు బండి సంజయ్. జిహాద్ గ్రూపులు హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వేధిస్తున్నారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. వరంగల్ మెడికో ఘటన 100% ఇది లవ్ జిహాద్ కేసని పునరుద్ఘాటించారు. ప్రీతి కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు బండి. తల్లిదండ్రుల యొక్క తిరిగి మళ్ళా అక్కడ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్న క్రమంలో వాటిని చల్లబరచడానికి మెరుగైన వైద్యం అని చెప్పించి హైదరాబాద్ పంపడం, దాని తర్వాత సంబంధించిన యూనివర్సిటీ అధికారులు ఒక రకంగా మాట్లాడము, తల్లిదండ్రుల యొక్క అనుమానాలు ఒక రకంగా ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అనేక అనుమానాలు తావిస్తున్నది. వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, వీడు ఇంతకుముందు ఈ ఒక్క అమ్మాయి కాదు అనేక మంది అమ్మాయిలను ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారుల తీసుకొచ్చినాం, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం, కనీసం స్పందించలేదు. చివరకు మా అమ్మాయి ప్రాణం పోయిందని చెప్పి ఆయన వాపోతున్నాడు. ఎస్టీ సమాజానికి సంబంధించిన అమ్మాయి ఆయన ఎంత కష్టపడి చదివిస్తే ఆ స్థాయికి రావాలి, ఎంత ఇష్టపడమే చదివితే ఆ స్థాయికి రావాలి. అంత కష్టపడి కన్నీ పెంచుకున్నటువంటి అమ్మాయిని ఇవాళ వాళ్ళు కోల్పోవడం, వాళ్ళ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ వాళ్ళు బాధపడతా ఉన్నారు.